నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ 1,00,000 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న డిప్యూటీ సీఎం. ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ. ప్రాజెక్టును సాధించడం వెనుక ఉన్న సుదీర్ఘ ప్రయాణాన్ని, పట్టుదలను వివరించిన మంత్రి లోకేష్. బీసీ కులాలైన గౌడ, శెట్టి బలిజల గురించి మంత్రి నారా లోకేష్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు మండిపడ్డ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. లోక్సభలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రాజయ్యపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 1,00,000 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, ఇతర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను, రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి, మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు, దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ is attracting great investments when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu. A big round of applause for him, for his leadership, for guiding all of us for a stable and strong Andhra Pradesh. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో 2 దశల్లో మన అనకాపల్లి, నక్కపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది. ఇది అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవనుంది. చాలా మందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం, పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి నేను 2014 నుంచి 19 అనంతపురం, రాయలసీమ, ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం,
ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్ ఎంత మారుద్దో మనందరం ఒకసారి తెలుసుకోవాలి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ కి చాలా నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం ఇది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వద్ద ఆర్సిలార్మిట్టల్ నిప్పన్ స్టీల్ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును సాధించడం వెనుక ఉన్న సుదీర్ఘ ప్రయాణాన్ని, పట్టుదలను వివరిస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ భూమి పూజ కేవలం ఒక పరిశ్రమకు శంకుస్థాపన కాదని, ఇది ఆంధ్రప్రదేశ్పై, భారతదేశంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. A statement of belief, a statement of trust, a statement that Andhra Pradesh and India can get things done. This project is not just about steel, it is about strength, resilience and trust. When challenges came, whether it is the NMDC slurry pipeline or the clearances, our Honorable Chief Minister took the file to Delhi. He engaged with central government, coordinated with the Honorable Prime Minister's office and ensured alignment across all ministries. Hence, I take this opportunity to express our heartfelt gratitude to our Honorable Prime Minister Shri Narendra Modi ji and the Union Steel Minister Kumaraswamy Garu for their constant support and encouragement. And I believe this is just the beginning of creating the steel ecosystem here in the great state of Andhra Pradesh. This is not just cooperation. This is the speed of double-engine bullet train Sarkar. And the reason we are able to achieve this is because the people of Andhra Pradesh gave close to 21 MPs out of 25 MPs from Andhra Pradesh. This project is not just an industrial investment. It is a transformational movement for Uttarandhra. Pharma, IT companies, data centers are calling Uttarandhra their home. And now one of India's largest steel plant is here. This is decentralized development. This is inclusive growth. This is our commitment to every region of Andhra Pradesh. As we stand here at this groundbreaking ceremony, we are proving one thing. Andhra just does not sign MOUs, we ground them. We don't announce projects, we execute them. We don't just attract investments, we deliver outcomes. Our government has one clear, unwavering agenda. Creation of 20 lakh jobs for the youth of Andhra Pradesh. ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, రాబోయే 5 సంవత్సరాల నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తాం. చూసుకుంటే దేశంలో 5%, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే దేశంలో 4% ఉన్న ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు మాత్రం 25% వచ్చినాయి అంటే అది కేవలం ఇక్కడ ఉన్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రమే. దానికి తార్కాణమే ఈ ఆర్సిలార్మిట్టల్ భూమి పూజ ఈ రోజు. ఎందుకనంటే ఇది మాట్లాడుకొని అనుకున్న కేవలం 18 నెలల కాలంలోనే ఎక్విజిషన్ పూర్తి చేసుకున్నాం, భూమి సేకరణ పూర్తి చేసుకున్నాం, R&R పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఈ ప్రాంతానికి స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న ప్రతి లీడరు, ప్రతి ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి రైతు కూడా ముందుకొచ్చి కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు ఇన్ని వేల ఎకరాలు స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా భూమి పూజ వరకు తీసుకొచ్చారంటే మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఒక పోరాటమో లేకపోతే ఇది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి అనే కన్నా పారిశ్రామికవేత్తలకి ఆయన మీద ఉన్న విశ్వాసం కింద మనం చెప్పాలి. పరిశ్రమల్ని స్వాగతిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ ప్రజలు సహాయ సహకారాలు అందించడంలో ఈ ప్రజలు, రైతన్నులు కూడా ఎప్పుడు ముందుంటారన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలియాలి, ఇందాకే చెప్పాను 18 నెలల కాలంలో ఈ కంప్లీట్ గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి చెప్పడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. మొన్న రీసెంట్ గా నేను ఈ కార్యక్రమం గురించి చెప్పేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పాలి, ఇలా స్టీల్ ఫ్యాక్టరీ పాయకరాపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో వస్తుందట అంటే కొంతమంది నాకు ఈమెయిల్స్ పంపించారు, కొంతమంది వాట్సాప్ లో మెసేజ్లు పంపించారు, కొంతమంది నాతో డైరెక్ట్ గా మాట్లాడారు. అక్క నిజంగా వస్తుందా,
మా తలరాతలు మారుతున్నాయా, మా బతుకులు మారుతున్నాయా, మాకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయా, మా తల్లిదండ్రులు వదిలి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదా అని ఈ రోజు చెప్తున్నా. ఆ కళలకి శ్రీకారం ఈ రోజే మనకి భూమికి నాంది పడింది, భూమి పూజ జరిగింది. ఈ రోజు జరిగిన భూమి పూజ తమ్ముళ్ళు నన్ను అడిగిన ప్రతి ఒక్క తమ్ముడు ఇక్కడ కొంతమంది ఉంటారు, టీవీల ముందు చూసి చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, మన బతుకులు మారబోతున్నాయి, మన తనకు అభివృద్ధి చూడబోతున్నాం. మంత్రి నారా లోకేష్ బీసీ కులాలైన గౌడ శెట్టి బలిజల గురించి మాట్లాడిన మాటలు వింటుంటే ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం చేస్తున్నారో తెలియడం లేదని వైసీపీ మాజీ ఎంపీ మార్గని భరత్ అన్నారు. ఎంతసేపు బీసీ కులాలకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామంటున్నారని, మీరిచ్చే పనిముట్లు తీసుకుని రజకులు ఇంకా బట్టలు తుక్కుని, నాయి బ్రాహ్మణులు ఇంకా గడ్డాలు గీసుకుని, శెట్టి బలిజలైతే ఇంకా తాటికల్లు గీసుకోవాలా చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించారు. తాము జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో వాటా రావాలని భావిస్తుంటే లోకేష్ చంద్రబాబు ఇలా మాట్లాడడం దారుణమని ఆక్షేపించారు. ప్రత్యేకించి శెట్టి బలిజ కులము అభ్యున్నతకై ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ యాక్టింగ్ సీఎం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడిన మాటల గురించి ఇవాళ ఒక ప్రెస్ లో బీసీ కులాల గురించి ప్రత్యేకించి గౌడ శెట్టి బలిజ సామాజిక వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏమి న్యాయం చేస్తా ఉన్నారని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు మాట్లాడే మాటలు ఏం చెప్తున్నారని అంటే బీసీ కులాలకి ఆదరణ పథకాలు పనిముట్లంట. ఇంకా ఏ కాలంలో ఉన్నావు స్వామి నువ్వు? అంటే మేము ఎంతసేపు ఇంకా పనిముట్లు పెట్టుకుని మేము ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నావా? అంటే బీసీలు అంటే ఇంకా ఎంతసేపు కుల వృత్తులు చేసుకుని మీ కిందన గులాంగిరి, మీ కిందన నౌకరిగిరి చేసే కార్యక్రమాలు మేము చేయాలా అని అడుగుతా ఉన్నాం. ఏంటి అసలు మీ జాతి అహంకారం ఏంటి? పనిముట్లేంటి అంటే పనిముట్లు మేము తీసుకుని రజకులు అయితే ఇంకా బట్టలు తుక్కుని, నాయ బ్రాహ్మణులు అయితే ఇంకా మేము గడ్డాలు గీసుకుని, గౌడ కులస్తులైతే శెట్టి బలిజ కులస్తులైతే ఇంకా చెట్లెక్కి తాటికల్లు తీసుకుని, ఇంకా యాదవులు అయితే ఇంకా మేము గొర్రెలు మేపుకుని ఇంకా అనగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నారు తప్పితే మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలి, మేమందరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి రావాలి, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవాలి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, మేము కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలి, అగ్రవర్ణాలతో సరసన మేము కూడా ఉండాలి అని మేమంతా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్న యువతరము, బీసీ వర్గాలు మేమందరం కూడా ఇలాగ ఆలోచిస్తున్నాం. మాకు కూడా జనాభా దామాషా ప్రకారము రాజకీయాల్లో మాకు ఒక ఉన్నతమైన విలువలు రావాలి అని మేము ఆలోచిస్తా ఉంటే ఈయన ఎంతసేపు నారా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే 2019లో మేము రాలేకపోయాం, అందు గురించి ఆదరణ పథకం ఇవ్వలేకపోయాం, మీకు పనిముట్లు ఏంటబ్బా? ఈ పనిముట్లేంటి అసలు? ఎంత అంటే ఇంకా ఇస్త్రీ పెట్టెలు పెట్టుకుని ఇంకా మేము గ్రామాల్లో ఒకళ్ళ కింద నౌకరీ పనులు చెయ్యాలా? అసలు ఏం మాట్లాడుతా ఉన్నారు? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న ఈ నారా లోకేష్ యాక్టింగ్ సీఎం కి చెప్తా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా. ఏమని చెప్తా ఉన్నానంటే మీరు నిజంగా ఈ రోజు ఈ పాటికి మహిళలకి మీరు ఇస్తానన్న 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ఈ పాటికి ఇచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు మీరు చూడండి, బీసీ మహిళలకి, ఎస్సీ మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటండి? పెన్షన్ ఇస్తానన్నాడు. మరి ఇచ్చుంటే మా కులాల్లో, మా బీసీ వర్గాల్లో పేదలందరూ కూడా మరి ఆర్థికంగా బలపడి ఉండేవారు కదా. మీరు అన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మరి ఇదొకటే కాకుండా మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ మీరే చెప్తా ఉన్నారు, బీసీ వర్గాలు అంటే పేదోళ్ళు అని చెప్తా ఉన్నారు, ఎందుకంటే పనిముట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదే. జగనన్న ఉండేటప్పుడు విద్యా దీవెనని, వసతి దీవెనని ఎప్పటికప్పుడు టైమ్లీ, క్వార్టర్లీ ఇచ్చేవారు డబ్బు. చక్కగా వెళ్ళి తల్లిదండ్రులు గాని, స్టూడెంట్స్ గాని వెళ్ళి కాలేజీల్లో ఫీజులు కట్టుకుని చక్కగా చదువుకునే పరిస్థితులు ఉండే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.